వెల్కమ్ బ్యాక్. వికారాబాద్ జిల్లా కోటిపల్లి డ్యాంలో బోటింగ్ యూనిట్ ప్రారంభమైంది. బోటింగ్ యూనిట్ను ఎమ్మెల్యే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఓపెన్ చేశారు. బోటింగ్ యూనిట్ వల్ల స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి లభిస్తుందని స్పీకర్ తెలిపారు. రాబోయే రోజుల్లో వికారాబాద్ను టూరిస్ట్ సెంటర్గా మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఈ ప్రారంభోత్సవంలో మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. కోటపల్లి ప్రాజెక్టుల రీఓపెనింగ్ చేయడం కోసం రావడం జరిగింది. మరి కోటపల్లి ప్రాజెక్టు పెద్ద ఎత్తున టూరిజం స్పాట్గా మారబోతుంది కాబట్టి ఈ బోట్స్తో పాటు ఇంకా టూరిజంకి సంబంధించిన డెవలప్మెంట్ రిపోర్ట్ కూడా ఒకటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ, ఇరిగేషన్ కానీ ముగ్గురికి చెప్పడం జరిగింది. తప్పకుండా దీన్ని మోడల్ కోట్పల్లి ప్రాజెక్టు టూరిజం ప్రాజెక్టుగా తయారు చేస్తాము. అదేవిధంగా వికారాబాద్ ప్రాంతంలో, పాత రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులన్నీ దీన్ని మోడల్గా తీసుకొని వాటిని కూడా ఆ విధంగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలే ఉన్నాయి. చదువుకున్న పిల్లలు, ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న పిల్లలు 50 లక్షల నుంచి 60 లక్షల మంది దాకా ఉన్నారు. కాబట్టి స్వయం ఉపాధి కల్పన కోసము ఇట్లాంటి ప్రాజెక్టులు ముంగలికి తీసుకపోతే తప్పకుండా అన్ఎంప్లాయ్మెంట్ అధిగమించవచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. తప్పకుండా ఇది రాష్ట్రమంతా దీన్ని విస్తరణ చేస్తాము. కోటపల్లి ప్రాజెక్టుల బోట్స్ రీఓపెనింగ్ చేయడం కోసం రావడం జరిగింది. మరి కోటపల్లి ప్రాజెక్టు పెద్ద ఎత్తున